కాంగ్రెస్ గెలిచింది. ఎట్లా గెలిచింది? కుట్రలు చేసినారు, బూత్ క్యాప్చరింగ్ చేసినారు, ఇంటింటికి డబ్బులు పంచినారు. గెలుపు టార్గెట్ పెట్టుకున్నారు, వాళ్ళు గెలిచినారు. కానీ మనోళ్ళు గెలిచే టార్గెటే లేదు. ఎన్ని ఓట్లతో నీ ఓడిపోవాలే అదే టార్గెట్తో మా వాళ్ళు ముందుకెళ్ళినారు. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నా అది నియోజకవర్గం ఈజీగా గెలవచ్చు. అది ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత, అంటే గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆల్రెడీ తెలుసు కదా బై ఎలక్షన్ వస్తుందని. ఏం చేసినారండి? ఎందుకు ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేమున్నాం మీకు అని? మా బీజేపీకి ఓటు వేయండి, మాకు ఇవాళ గెలిపియండి, మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ, బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నాకైతే ఇంకా 50 సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని. ఈ విధంగా వెళ్తే ముందు, ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా 50 సంవత్సరాలు కూడా కష్టమే, చాలా కష్టం. నేర్చుకోండి, వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి. ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ఓటర్ని మన వైపు మళ్ళాలే నేర్చుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా తప్పు చెప్తే కూడా నన్ను క్షమించండి. కానీ బాధ ఉంది. కిషన్ రెడ్డి అన్న గారు, నా ఒక నివేదిక, రాజా సింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోవద్దు ప్లీజ్.